పోక్సో కేసులో బండి భగీరథకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును వచ్చే గురువారం వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. పోక్సో కేసులో బండి భగీరథను అరెస్టు చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు ఇవ్వలేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 2 గంటలకు పైగా ఇరు వర్గాల వాదనలు సాగాయి. పోక్సో కేసులో బండి భగీరథకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును వచ్చే గురువారం వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. పోక్సో కేసులో బండి భగీరథను అరెస్టు చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు ఇవ్వలేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 2 గంటలకు పైగా ఇరు వర్గాల వాదనలు సాగాయి. పోక్సో కేసులో బండి భగీరథకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును వచ్చే గురువారం వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. పోక్సో కేసులో బండి భగీరథను అరెస్టు చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు ఇవ్వలేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 2 గంటలకు పైగా ఇరు వర్గాల వాదనలు సాగాయి. మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును వచ్చే గురువారం వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.
ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. భాస్కర్, చెప్పండి, హైకోర్టులో ఈరోజు విచారణ ఎలా జరిగింది, ఏం నిర్ణయించారు? బండి భగీరథ్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు తాను ఎక్కడున్నాడో కూడా తెలియకుండా జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి హైకోర్టులో దాదాపుగా వాడివేడి వాదనలు కొనసాగాయి. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైన కోర్టు తాను వెకేషన్ టైంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేనని, వెకేషన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో నెక్స్ట్ గురువారం వరకు దీనిపై నిర్ణయం తీసుకోలేను, అప్పటి వరకు ఎట్లాంటి ఎగ్జంప్షన్ ఇవ్వను అనేటువంటిది వెకేషన్ బెంచ్ చెప్పింది. ఇటు నిందితుల తరఫు వాదనలు వినిపించినటువంటి సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి వాదనలతో దాదాపు గంట సేపు వాదనలు కొనసాగాయి. ఇవాళ దీనికోసమే కోర్టు కొనసాగింది అన్నట్టుగా 9 గంటల 10 నిమిషాలకు వాదనలు మొదలయ్యాయి. తర్వాత ఇటు ఎవరైతే బాధిత మైనర్ బాలిక ఉందో అటు ఆమె తరఫున నాగేశ్వరరావుతో పాటు పీపీ కూడా వాదనలు వినిపించారు. నాగేశ్వరరావు తన బలమైన వాదనలతో ఇవాళ గతంలో జరిగినటువంటి అనేక సుప్రీంకోర్టు, హైకోర్టు, వివిధ రాష్ట్రాల జడ్జిమెంట్లతో ఎవరైతే న్యాయమూర్తికి పూర్తిగా కన్విన్స్ చేశారు. గతంలో బాధితుడు ఎవరైతే బాధిత మైనర్ బాలిక ఉందో ఆ బాధిత మైనర్ బాలిక గతంలో భగీరథ్ చేసినటువంటి హరాస్మెంట్ కావచ్చు, ఆయన పైన గతంలో నమోదైనటువంటి కేసులు కావచ్చు, పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి పూర్తిగా ఇప్పటి వరకు ఏం జరిగాయనేటువంటి అన్ని అంశాలను కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశంతో పూర్తిగా ఏకీభవించినటువంటి కోర్టు ఎట్లాంటి ఎగ్జంప్షన్ ఏమని చెప్పింది. మరి తెలంగాణ పోలీసులు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే చెప్పాడు మేము ఎట్లాంటి ఎగ్జంప్షన్ ఏమని. ఏం జరిగాయనేటువంటి వాదనలకు సంబంధించి మనతో పాటు న్యాయవాదులు ఏం జరిగిన వాదనలు ఏం చెప్పారు చెప్పండి. బండి భగీరథ్ ఒక మైనర్ అమ్మాయి పైన ఏదైతే అఘాయిత్యం చేశాడో దానికి సంబంధించిన ఈ రోజు గౌరవ హైకోర్టులో ఈ కేసు రావడం జరిగింది. ముఖ్యంగా 2 గంటలు ఈ కేసు ప్రభుత్వం తరఫున అదేవిధంగా డిఫెన్స్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు వాదోపవాదాలు చేయడం జరిగింది. గౌరవ కోర్టు ఈ యొక్క కేసు సంబంధించి ఇప్పుడు గతంలో ఏ విధంగా అయితే ఈ కేసు ఉన్నదో అదే విధంగా కంటిన్యూ అని చెప్పేసి ఈ రోజు గౌరవ కోర్టు చెప్పడం జరిగింది. ఎలాంటి మధ్యంతరం సంబంధించిన కూడా బెయిల్ ఇవ్వలేదు, వాళ్ళ ఇంటర్వ్యూ బెయిల్ అడిగారు, అది కూడా ఇవ్వలేదు. గౌరవ కోర్టు ఈ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక మైనర్ బాలిక పట్ల బండి సంజయ్ కుమారుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు ఏ విధంగా వివరించిండో ఇక్కడ అదేవిధంగా పీపీ గారు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. కోర్టుకి వాదనల ద్వారా వినిపించడం జరిగింది. గతంలో బండి భగీరథ్ కు క్రిమినల్ చరిత్ర ఉందని చెప్పేసి అమ్మాయిని మోసపు మాటలు చెప్పేసి అమ్మాయి పైన అగత్యం చేశారని చెప్పేసి ఈ రోజు పీపీ గారు కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది. ఆ అనుగుణంగానే బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం, బండి సంజయ్ నువ్వు విమర్శలు చేసేటప్పుడు అదేవిధంగా వ్యక్తిత్వ హననం చేసేటప్పుడు నీకు కర్మ అనేది ఈ రోజు నీకు తెలుస్తా ఉన్నది. ఒక కుటుంబం పైన ఒక వ్యక్తిత్వం పైన నువ్వు మొదటి నుంచి కూడా రాజకీయంగా నువ్వు చేసినటువంటి వ్యక్తిత్వ హననం నీకు అదే కర్మగా ఈ రోజు నీకు రిటర్న్ గిఫ్ట్ గా వచ్చని చెప్పేసి చెప్తా ఉన్నావు. బండి సంజయ్ నీవు ఇమీడియట్లీ ఈ రోజు జరిగినటువంటి మధ్యంతర బెయిల్ నీకు రాష్ట్ర గౌరవ హైకోర్టు ఈ రోజు నిరాకరించింది. కాబట్టి వెంటనే నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కేంద్ర సహాయ మంత్రికి రాజీనామా చేసి నువ్వు ప్రజలకు రా. ఎందుకంటే నువ్వు ఎక్కడో కరీంనగర్ లో ఒక కార్పొరేట్ స్థాయి నీకు నాలెడ్జ్ లేక ఎవరు భర్త వాళ్ళు ఇష్టమైన మాటలు మాట్లాడి నీకు ఎక్కడ వరకు స్టేజ్ మీద అది చూసుకుంటే చెప్పడం అది నువ్వు ఏమైతే అన్నావో అవన్నీ కూడా ఈ రోజు కోర్టులో అదే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు హుందాతనంగా ఉండే నేర్చుకో, ఒక వ్యక్తుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మానుకో. ఈ రోజు నీ కొడుకు నీ యొక్క పదవి అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం మహిళలను ఇంకో చెప్తా ఉన్నా. ఈ రోజు గవర్నమెంట్ చెప్పింది, ఈ రోజు పీపీ గారు చెప్పడం జరిగింది, ఈ ఒక్క అమ్మాయి కాదు ఇంకా 4 అమ్మాయిల పైన నీ కొడుకు అగత్యం చేసి చెప్పేసి ఈ రోజు గౌరవ కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నీ కొడుకు ఈ మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి చెప్పేసి మళ్ళీ కూడా సెక్షన్ ఆర్డరింగ్ చేసి 420 చీటింగ్ కేసు నీ కొడుకు మీద పెడతాని చెప్పేసి ఈ రోజు పీపీ గారు కోర్టు తీసుకొచ్చేది. ఇవన్నీ చూస్తా ఉంటే నీ యొక్క అహంకారం, నీ యొక్క బల్పు, నీ యొక్క పదవి అడ్డం పెట్టుకుని పేద వర్గాల పైన, పేద మహిళల పైన, విద్యార్థుల పైన నీ కొడుకు చేస్తున్నటువంటి అగత్యానికి చెంపబెట్టని చెప్పొచ్చు. బండి సంజయ్ ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకో, నువ్వు పెద్దలను గౌరవించి నేర్చుకో. నీ స్థాయి ఎంత, నువ్వెంత? తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి కుటుంబం పైన నీ ఇష్టం మాట్లాడతావా? ఈ రోజు వాళ్ళంతా చెప్తా ఉన్నారు, బాధిత కుటుంబం చెప్తా ఉన్నారు, ఈ రోజు మాకు అడ్డగా
నిలిచింది బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. మాకు ఈ రోజు అండగా నిలిచింది కేటీఆర్ గారు అండగా నిలిచారు. ఈ రోజు మాకు అండగా నిలిచింది కేసీఆర్ గారు అండగా నిలిచారు. మా తెలంగాణ లోకానికి, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ మహిళా లోకానికి ఎలాంటి ఆపద వచ్చినా, తెలంగాణ రైతాంగానికి ఆపద వచ్చినా, తెలంగాణ కార్మికులకు ఆపద వచ్చినా, ఎవరికి వచ్చినా మా ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, మా కేసీఆర్ గారు ఉందని చెప్పేసి ఈ రోజు గొప్పగా చెప్పిన సందర్భం. ఏ పార్టీ రాలే, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా మాట్లాడిందా? కాంగ్రెస్ పార్టీ ఈ భగీరథ నారాజీ అని చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మహిళా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఆ బాధిత మహిళకు ఈ రోజు సంఘీభావం జరపడంతో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఆ యొక్క కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా వాదనలకు సంబంధించి చాలా వాడివేడిగా జరిగాయి. దాదాపు 2.5 గంటల పాటు ఈ వాదనలు జరిగాయి. దీని తరఫున నాగేశ్వరరావు చేసినటువంటి వాదనలు ఎవరైతే బాధిత మైనర్ బాలిక ఉందో ఆ కుటుంబ సభ్యుల తరఫున నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యల్లో చాలా కీలక అంశాలు, ఎవరైతే నిరంజన్ రెడ్డి పిటిషన్ తరఫున చెప్పినటువంటి దాంట్లో ఇంకా సెక్షన్ ఆల్టర్నేట్ చేయాలి, దాంట్లో ఆల్టరేషన్ లో భాగంగా 420 కూడా యాడ్ చేయాలి, భగీరథ్ తాను పెళ్లి చేసుకుంటారని ఒక మైనర్ బాలికను శారీరకంగా వాడుకోవడమే కాకుండా ఆమెను మోసం చేశాడు, లేనిపోయిన మాటలు చెప్పాడని ఆయన పదే డబ్బులు పంపిస్తూ ఫోన్ పే, గూగుల్ పే చేసినటువంటి ఆ డబ్బులకు సంబంధించి కూడా ఆమె తిరిగి వాపసుగా మళ్ళీ ఆయన కొట్టినటువంటి వీటన్నింటినీ కూడా చూపించడం కాకుండా ఆ కుటుంబాన్ని భయపడుతోంది. ఆయనను అరెస్ట్ చేయకపోతే, ఆయనను చట్టం పరిధిలోకి తీసుకురాకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ అంశంలో తాను ఎప్పుడైతే పోలీసులు కేసు రిజిస్టర్ అయినప్పుడు తను రావాలి, పోక్సో చట్టం కింద 48 గంటల్లోపు నిందితులను అరెస్ట్ చేయాలి, కానీ 48 గంటల తర్వాత కూడా తను రాకపోతే కరీంనగర్లో నివాసానికి వెళ్లి పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసుకు రెస్పాండ్ అయినటువంటి భగీరథ్ మెయిల్ పెట్టాడు పేట్ బషీరాబాద్ పోలీసులకు, తాను ఇవాళ విచారణకు హాజరవుతారు. అంటే ఇవన్నింటినీ కూడా తనకు కోర్టులో అనుకూలంగా వస్తుందని ముందుగానే ఆయన చెప్పుకొని డబ్బుతో న్యాయాన్ని కొనాలనేటువంటి వ్యవస్థను కొనసాగించాడు. కానీ ఇవాళ న్యాయస్థానం బాధితురాలకు అండగా నిలిచింది. మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఆమె పట్ల భగీరథ్ చేసినటువంటి అనేక అరాచకాలను ఈ సందర్భంగా పీపీతో పాటు నాగేశ్వరరావు సీనియర్ అడ్వకేట్ చెప్పుకొచ్చారు. దాదాపుగా 12:30 వరకు ఇవాళ వాదనలు కొనసాగాయంటే పూర్తి స్థాయిలో ఈ అంశంపైన ఎట్లాంటి ఏ అంశాలు వచ్చాయో కూడా అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఆమె బర్త్ సర్టిఫికేట్ నుంచి, ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టినటువంటి బర్త్ సర్టిఫికేట్ నుంచి ఆమె 10th క్లాస్ వరకు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు, ఆ తర్వాత చదువుకున్నటువంటి తర్వాత ఆమెకు వచ్చినటువంటి పాస్పోర్ట్ సంబంధించి ప్రతిదీ కూడా డేట్ ఆఫ్ బర్త్ క్లియర్ గా ఉంది. 2018లోనే బారినైనటువంటి అంశంతో పాటు మైనర్ బాలికకు సంబంధించినటువంటి అంశంలో అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చిత్రీకరించే పనిలో కావచ్చు, గతంలో నిర్మల్లో ఆమెకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, కరీంనగర్ లో ఆమె పైన పెట్టించినటువంటి కేసుకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఆమె పైన అనేక రకాలుగా ప్రెజర్ తీసుకొచ్చారు. బాధిత మైనర్ బాలిక భయపడుతోంది మాట్లాడడానికి. కానీ పేట్ బషీరాబాద్ పోలీసులు వెళ్ళినప్పుడు, భద్రతా భరోసా సెంటర్కు సంబంధించినటువంటి ప్రతినిధులు వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటు రెండోసారి మళ్లీ వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రెండు కూడా కలిపి సెక్షన్ ఆల్టరేషన్ చేయడంతో పాటు భగీరథ్కు రావాలని నోటీస్ ఇచ్చాం, కానీ ఆయన రెస్పాండ్ కాలేదు. గతంలో ఆయన పైన 3 కేసులు ఉన్నాయి. దుండిగల్ పిఎస్ తో పాటు ఇతర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి కూడా నాగేశ్వరరావు ఈ అంశాన్ని చెప్పుకొచ్చారు. ఇక మొత్తం దాదాపుగా అన్ని అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవాళ కోర్టు ముందుకు ఈ అంశం రాగానే తాను జడ్జి తనపైన కూడా, తన భర్త పైన కూడా సోషల్ మీడియాలో ఇట్లా ఇష్టానుసారంగా రెచ్చగొట్టేటట్టు, అంటే తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ జడ్జి చెప్పినటువంటి తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుండి ఈ అంశాన్ని ఇప్పటికీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. ఎవరైతే ఇట్లాంటి ట్రోలింగ్ చేస్తా ఉన్నారు వాళ్ళపైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ నిరంజన్ రెడ్డి చేసినటువంటి దాదాపు 1.5 గంటల పాటు వాదనలతో ఒకవైపు పూర్తిగా ఆయన చెప్పినటువంటి జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టుతో పాటు వివిధ కోర్టులలో, స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి బాంబే హైకోర్టు, గౌహతి హైకోర్టు, ఇతర హైకోర్టులలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ సెక్షన్స్ అన్నింటినీ కూడా చెప్పినప్పటికీ తర్వాత దానిపైన కౌంటర్ అటాక్ గా వాదనలు వినిపించినటువంటి నాగేశ్వరరావు అనేక అంశాలపైన ఆయన కూడా ఉదాహరణగా చెప్పుకుంటూ వచ్చారు. ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కంటెంట్ తో మదర్ ఎందుకు లేటుగా కంప్లైంట్ ఇచ్చింది, ఎందుకు ఆ బాధిత మైనర్ బాలికకు సంబంధించినటువంటి అంశంలో ఆమె ఎందుకు ఆమె ఇబ్బందులకు గురవుతుందని చెప్పడం, ఆయన చేసినటువంటి టెక్స్ట్ మెసేజ్లను కూడా సవివరంగా న్యాయమూర్తికి పూర్తిగా ఆ టెక్స్ట్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయడం, నేరుగా పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా హాజరయ్యారు. ఇక ఈ మొత్తం అంశానికి సంబంధించి సెక్షన్ ఆల్టర్కి సంబంధించి ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పటికే దాదాపు వారం రోజులు గడుస్తోంది కేసు రిజిస్టర్. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు కాబట్టి కొంత ఆయనను కంట్రోల్ చేయడానికి ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. కానీ మొత్తం వ్యవహారంలో
పూర్తి స్థాయిలో భగీరథ్ మాత్రం అబ్స్కాండింగ్ లో ఉన్నాడనేటువంటిది పోలీసుల ద్వారా కూడా తమకు తెలిసింది. కానీ తమను అనేక రకాలుగా సోషల్ మీడియాలో ఆ మైనర్ బాలికకి సంబంధించి, ఆమె తల్లికి సంబంధించి, తండ్రికి సంబంధించి, కుటుంబ సభ్యులకు సంబంధించి ఆమె ఫోటోలు పెడుతూ ఇష్టానుసారంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పడం, నిన్న ఆమె తల్లి ఒక లెటర్ను కూడా రిలీజ్ చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పడం, ఇవన్నీ అంశాలను కూడా సవివరంగా కోర్టుకు చెప్తూ నిజంగా ఆడపిల్లకు న్యాయం చేయలేకపోతే ఇబ్బందులకు గురవుతుంది, తర్వాత వాళ్ళు న్యాయం జరిగిన ఇబ్బందికి జరగనట్టే అనేటువంటి సంకేతాన్ని కూడా చెప్పుకురావడం, తర్వాత జడ్జి ఇవన్నింటినీ విన్న తర్వాత తాను వెకేషన్లో ఇప్పుడు నిర్ణయం తీసుకోలేదని, వెకేషన్ బెంచ్ కాబట్టి తదుపరి విచారణ వెకేషన్ తర్వాత వచ్చే గురువారం నాడు కానీ ఆ తర్వాత వచ్చే దానికి కానీ పోస్ట్పోన్ చేస్తూ ఆమె నా నిర్ణయాన్ని ఇప్పుడు వెల్లడించలేడు అని చెప్పడం, తర్వాత నిరంజన్ రెడ్డి పదే పదే ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల నుంచి కాపాడడానికి ఒక రకమైనటువంటి కండిషనల్ బెయిల్ ఇవ్వండి, పోలీసులను డిస్టర్బ్ చేయకుండా, అరెస్ట్ చేయకుండా తాను పోలీస్ స్టేషన్కి వస్తాడు చెప్తాడు కానీ అరెస్ట్ మాత్రం చూపించొద్దని చెప్పారు. కానీ జడ్జి ఎక్కడా కూడా వాటన్నింటినీ యాక్సెప్ట్ చేయలేదు. చట్టం తన పని తాను చేసుకోవాలని చెప్తూనే ఆమె మైనర్ బాలిక కాబట్టి ఆమె హక్కులకు భంగం కలగకుండా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటిది చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి ఆమె వెకేషన్ తర్వాత జరిగినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మొత్తం వెకేషన్ తర్వాత ఆ ఇష్యూస్ ను చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ పోలీసులకు సవాల్ ఉంది. ఎందుకంటే వారం రోజులు గడుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి భగీరథ్ సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు కోఆపరేట్ చేస్తున్నారా లేదా అనేటువంటి చూడాలి. ఎందుకంటే సైబరాబాద్ పోలీస్ కమిషనర్, కొత్తగా సిట్గా ఫామ్ చేసినటువంటి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ వీళ్ళందరితో కలిసి ఇవాళ ఎట్లాంటి వ్యవహారం కొనసాగిస్తారు, నిజంగా తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే ఇవాళ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ఎందుకు ఇప్పటి వరకు స్లోగా ఉందనేటువంటి అంశాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఒక నిందితుడిని, ఒక కేసులో నిందితుడిని పట్టుకోవడానికి 7 రోజుల సమయం కేటాయించినప్పటికీ కూడా కనీసం దాంట్లో ఉలుకు పలుకు లేదు, చలనత్వం లేదు. కనీసం ఆ టవర్ లొకేషన్ ఆధారంగా, ఆయన పంపిన మెయిల్ ఆధారంగా, ఐపీ అడ్రస్ ఆధారంగా ఎందుకు పట్టుకోవడం లేదనేటువంటి ఇవాళ 100 క్వశ్చన్లు తెలంగాణ పోలీసులకు కనబడుతున్నాయి. తెలంగాణ డీజీపీ, తెలంగాణ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రితిరాజ్ గైక్వాడ్తో పాటు పోలీసులందరికీ ఇది సవాల్. ఎందుకంటే 4 టీములు పంపుతామా 40 టీములు పంపుతామా కాదు, కానీ చట్టం ముందు అందరూ సమానమైనటువంటి ఉద్దేశంతో ఉండాలి. కేసుకు సంబంధించి నిందితుని పట్టుకునేటువంటి ఏర్పాటు జరుగుతారా? ఇప్పుడు వెకేషన్ కోర్టులో జరిగినటువంటి దాని నేపథ్యంలో మళ్ళీ పైకోర్టుకి ఏమైనా వెళ్తారా? ఇవన్నీ కూడా ఒక అర్థం కానటువంటి క్వశ్చన్స్ గా మారిపోయి, కానీ తెలంగాణ పోలీసులు ఇప్పటికైనా ఈ కేసును ఫర్దర్ గా ముందుకు తీసుకువెళ్ళడానికి ఎట్లాంటి చర్యలు తీస్తారో మనకు రేపటిలోగా తెలిసేటువంటి అవకాశం కనిపిస్తోంది. నిజంగా కోర్టు ఆర్డర్స్ కోసమే వెయిట్ చేస్తే కోర్టు అయితే చాలా క్లియర్ గా చెప్పింది, బాధితురాలు ఎవరైతే ఇచ్చారో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి దాన్ని బేస్ చేసుకుని, వాళ్ళ మదర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఆడపిల్లకు, కూతురికి న్యాయం చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో సమాజంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు పతనమైనా కూడా న్యాయ వ్యవస్థ ముందు న్యాయాన్ని గెలిపిస్తుంది అనేటువంటి సంకేతం ఏదైతే ఉందో ఇవాళ మరోసారి తెలంగాణ హైకోర్టు ద్వారా మహిళలకు ఇచ్చేటువంటి రక్షణ చట్టం బలంగా ఇవాళ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడినటువంటి అందరూ కూడా ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నేపథ్యంలో ఎట్లా ఫర్దర్ గా ముందుకు వెళ్తారు, ఏం చర్యలు తీసుకుంటారు, భగీరథ్ అరెస్టుకు సంబంధించి గ్రూప్ టీమ్స్ ను ఫామ్ చేస్తారా, గ్రూపులుగా వెళ్తారా, సింగిల్ గా వెళ్తారా, పోలీసులు దీనిపైన ఫర్దర్ చర్యలు తీసుకుంటారా లేదనేటువంటిది మాత్రం మనకు రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వెంకటేష్, అయితే భాస్కర్, ఏదైతే కోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు ఇంకా అరెస్ట్ చేయకపోవడము, ఈ జరుగుతున్న పరిణామాలన్నీ గురించి ఏమైనా జడ్జి ఏమైనా వ్యాఖ్యానించడం జరిగిందా? అంటే ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయకుండా ఎందుకు ఆగుతున్నారని అరెస్ట్ మీద ఏమైనా వ్యాఖ్యానించడం జరిగిందా జడ్జి గారు? అరెస్టుకు సంబంధించి పోలీస్ అధికారులను ఎట్లాంటి క్వశ్చన్స్ వేయలేదు, కానీ చాలా క్లియర్ గా ఇవాళ జరిగినటువంటి క్రైమ్ కు సంబంధించి, ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ కి సంబంధించి కావచ్చు, బాధితురాలి తల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి సంబంధించి కావచ్చు, ఆమె ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కి సంబంధించి కావచ్చు, సెక్షన్ ఆల్టరేషన్ సంబంధించి కావచ్చు, జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటనకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఇరువైపుల వాదనలు మాత్రం విన్నారు. ఆమె విన్న తర్వాత ఇవాళ తాను, అంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు దీనికోసమే ఆగారనేటువంటిది చాలా స్పష్టం. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది, మేము ఇప్పుడు ఏం చర్యలు తీసుకోలేమనేటువంటిది పోలీసులు కరాఖండిగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఫర్దర్ గా ఏం చేస్తారో చూడాలి. ఇక ఇప్పటి వరకైతే పోలీసులు చాలా క్లియర్ గా చెప్తున్నారు, తాము పోక్సో కేసు నమోదు చేశాం, ఆయన విచారణకు రావాల్సిందిగా చెప్పాం, కానీ ఆయన రాలేదు. మేము నోటీస్ కూడా సర్వ్ చేశాం, నోటీస్ సర్వ్ చేస్తే ఆయన మెయిల్ పెట్టాడు 2 రోజుల్లో వస్తారని, దాన్ని కూడా వెయిట్ చేస్తాం. ఇక కోర్టు పరిధి ఉంది కాబట్టి ఎందుకు రెస్పాండ్ కావద్దని నిన్న అనుకున్నా, నిన్న కాలేదు, ఇవాళ తాను వస్తానని చెప్పాడు. ఇవాళ కోర్టు సమయం కూడా పూర్తయింది, ఇవాళ దాదాపుగా సమయం 12 దాటుతోంది. ఇక ఇవాళ టైం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో భగీరథ్ వస్తాడా రాదా అనేటువంటిది
క్లారిటీ తేలిపోయింది కాబట్టి పోలీసులకు కోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చేసింది. పోక్సో చట్టానికి సంబంధించి 48 గంటల కంటే ఎక్కువగా నిందితుడు పోక్సో చట్టం నమోదైన తర్వాత 48 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండడం ఒక తప్పైతే మళ్ళీ నోటీస్ ఇవ్వడం, దానికోసం టీమ్స్ ఫామ్ చేస్తున్నామని చెప్పడం, దాన్ని అధికారికంగా ఎక్కడా కూడా వెల్లడించకపోవడం సైబరాబాద్ పోలీసు, తెలంగాణ పోలీసు తప్పు. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టి తనను ఎక్కడైనా అరెస్ట్ చేస్తే తమకు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుందన్నటువంటి వ్యక్తిగత భయంతో ఉన్నటువంటి పోలీసులు దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కోఆపరేట్ చేస్తుందన్నటువంటి కూడా తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీసు చెప్పాలి. ఇక ఇప్పుడు అన్ని చిక్కుముడులు వీలిపోయి చివరికి కోర్టు కూడా చెప్పింది వెకేషన్ లో మేము నిర్ణయం తీసుకోలేం, మేము నిర్ణయం అంటే దీనిపైన ఎట్లాంటి ఇంటర్నల్ ఆర్డర్స్ ఇవ్వలేమని చెప్పేసింది. ఈ నేపథ్యంలో ఫర్దర్ గా ముందుకు వెళ్ళడానికి పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, ఇక మొత్తం ఆ బాధిత మైనర్ బాలికను న్యాయం చేయడానికి ఏ రకంగా ముందుకు వెళ్తారు. దీంట్లో అనేక ఇష్యూస్ వచ్చాయి, చాలా కౌంటర్లు చెప్పారు, చాలా సెక్షన్లు చెప్పారు. అపారమైనటువంటి మేధా సంపత్తి ఉన్నటువంటి న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డితో చాలా అంశాలను తీసుకొచ్చి చెప్పారు. కానీ జడ్జి ఎక్కడా కూడా ఇవన్నింటినీ విన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కేసుకు ప్రతి ఒక్క రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఇష్యూ ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి జడ్జి ఇవన్నింటినీ కూడా విన్న తర్వాత ఇటు సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి వాదనలతో విన్న తర్వాత ఇటు బాధిత మైనర్ గర్ల్ తరఫున వాదించినటువంటి నాగేశ్వరరావు మాటలు కూడా పూర్తి స్థాయిలో విని తాను మాత్రం ఈ సందర్భంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేను, ఇది వెకేషన్ బెంచ్, నెక్స్ట్ హియరింగ్ లో చూద్దాం, రెగ్యులర్ బెయిల్లో చూద్దామనేటువంటి చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఇక పోలీసుల చర్య ఎట్లా ఉండబోతుంది, పోలీసులు నిజంగా ఇప్పుడు పనిచేస్తారా, ఇప్పటికైనా దీంట్లో ఎట్లాంటి ఎవరు కలయికలతో సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయన్నటువంటిది బయట పెడతారా, పోలీసుల ఫర్దర్ యాక్షన్ ఎట్లా ఉండబోతుంది. ఈ రెండు కాకపోతే ఇక దీంట్లో న్యాయస్థానంలో ఇవాళ వరకు జరిగినటువంటి దానికి వాల్యూ లేకుండా పోతుంది. ఎందుకంటే తెలంగాణ పోలీసులు ఇప్పటికే టీమ్స్ ఫామ్ చేశామన్నటువంటి కొన్ని మీడియా ద్వారా, కొంత సోషల్ మీడియా ద్వారా, కొంతమంది తమకు అనుకూలమైనటువంటి మీడియా ద్వారా చెప్పుకున్నారు. కానీ టీమ్స్ ఫామ్ చేస్తే ఇప్పటి వరకు ఎందుకు భగీరథకు సంబంధించినటువంటి ఆచూరు దొరకలేదు. ఢిల్లీలో హోంశాఖ సహాయ మంత్రి ఇంట్లో ఉన్నాడా, కరీంనగర్ లో ఎంపీగా ఉన్నటువంటి హోంశాఖ సహాయ మంత్రి ఇంట్లో ఉన్నాడా, హైదరాబాద్ లో ఉన్నాడు అన్నటువంటిది తెలంగాణ పోలీసులకు తెలుసుకోవడం దాదాపు 2 గంటల పని. గంట నుంచి 2 గంటల్లో ఆయనతో టచ్ లో ఉన్నటువంటి చాలా క్లియర్ గా ఉంది. కానీ మరి కోర్టు ఎవిడెన్స్ కోసం, కోర్టు వచ్చేటువంటి జడ్జిమెంట్ కోసం ఆగారా అనేటువంటిది కూడా క్లారిటీ రావాలి. లేదంటే ఫర్దర్ గా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రెజర్ ఉందా, దీని అంతటినీ మరి ఎట్లా కాపాడుకుంటారని క్లారిటీ ఉంది, కానీ క్లారిటీ రావాల్సి ఉంది. కానీ భగీరథకు సంబంధించినటువంటి అంశంలో చాలా స్పష్టంగా భగీరథకు ఉచ్చు బిగుసుకుందని చెప్పాలి. మైనర్ బాలికకు సంబంధించినటువంటి రక్షణగా ఇవాళ న్యాయస్థానం వ్యవహరించింది. ఆమెకు ఫస్ట్ ఆమెను సేఫ్ గా ఉంచాలి. ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ తీసుకొని భగీరథకు ఎట్లాంటి ఎగ్జామ్షన్ ఇవ్వలేము, చట్టం తన పని తాను చేసుకుపోవాలనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఎగ్జామ్షన్స్ ఏమి ఇవ్వలేదు పోలీసుల తరఫు నుంచి, కానీ తాను విచారణకు హాజరవుతాడు, కొన్ని విషయాలు చెప్తాడు, తన దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్ చెప్తాడు అనేటువంటి అన్ని విషయాలను నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మైనర్ బాలిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో చాలా తన బాధనంతా కూడా ఆ పిటిషన్ లో ఆమె చెప్పడంతో పాటు ఎప్పుడైతే భరోసా సెంటర్ సంబంధించినటువంటి సర్టన్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీస్ అధికారులు వెళ్లారో వాళ్ళు 2 సార్లు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఆమె చెప్పినటువంటి చాలా కీలక అంశాలు, టైంతో సహా 6 నెలల కాలంలో ఆమెను ఎట్లా అబ్యూజ్ చేశాడు, ప్రైవేట్ పార్ట్స్ ఎట్లా టచ్ చేశాడు, అంతేకాకుండా ఆయన పెట్టినటువంటి మెసేజ్లు ఎట్లా ఉన్నాయి, అవి కాకుండా డబ్బులు పంపించి ఆమెను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే ఎందుకు నాకు డబ్బులు పంపించాలని వాపస్ పంపడం, పదే ఐ లవ్ యూ అంటూ మెసేజ్లు పెట్టడం, ఈ వర్డ్ను ఇట్లాగే జడ్జి ముందు కూడా న్యాయవాది చెప్పుకొచ్చాడు. ఆయన చేసినటువంటి ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మైనర్ బాలికను హరాస్మెంట్ చేసే సెక్షన్ కిందకే వస్తుందన్నటువంటిది క్లియర్ గా బాధితురాలి తరఫున మాట్లాడినటువంటి న్యాయవాది వాదనలతో ఏకీభవించారు. ఎట్టకేలకైతే భగీరథ్కు ఎట్లాంటి ఎగ్జామ్షన్ రాలేదు. బండి భగీరథ్ లొంగిపోతాడా, పోలీసులు అరెస్ట్ చేస్తారా అనేటువంటిది మాత్రం ఇక తెలంగాణ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది.